గాంధీ అంబేద్కర్ గారి దగ్గర నుంచి గాంధీ గారి దాకా వారికి థ్యాంక్స్ చెప్తూ ర్యాలీ. ఎందుకు థ్యాంక్స్ అంటే ఆనాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం దుర్మార్గంగా నారా చంద్రబాబు నాయుడు గారిని అక్రమ కేసులు బనాయించి జైల్లో పెట్టిన సందర్భంలో ఈ జిల్లాలో తెలుగుదేశం జనసేన ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కార్యకర్తలు ఇదే అంబేద్కర్ గారి దగ్గర నుంచి గాంధీ గారి దాకా కథం తొక్కుతూ ప్రజా ఉద్యమం నిర్వహించారు. ఈ రోజు ఇక్కడ ఉన్న నాయకులంతా కూడా ఆ రోజు పాల్గొనడం జరిగింది. పోలీసుల వస్తున్నాయి ప్రజలంటూ కథం తొక్కి ముందుకు వచ్చారు. ఈనాడు ప్రజల ఆకాంక్ష మనందరి కోరిక నెరవేరింది. దేవుడి దయతో ప్రజల ఆకాంక్షతో తెలుగుదేశం పార్టీ కూటమి ఘనంగా సాధించింది. తెలుగుదేశం పార్టీ జాతీయ అందుకే సోమిరెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ ర్యాలీలో ముఖ్య అతిథులుగా మంత్రివర్యులు గౌరవ మంత్రివర్యులు పొంగూరు నారాయణ గారు, జిల్లా పార్టీ అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ గారు, అదేవిధంగా వెంకటగిరి శాసనసభ్యులు కురగొండ రామకృష్ణ గారు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోటారెడ్డి శ్రీనివాసరెడ్డి గారు, జిల్లాలో ఉండే నాయకులందరూ కూడా ఇందులో పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా ఒకే ఒక్క మాట చెప్పి ముగిస్తాను. ఈ రోజు మా ఆకాంక్ష నెరవేర్చిన దానికి థ్యాంక్స్ పేరుతో అంబేద్కర్ గారి దగ్గర నుంచి ప్రజల ఆశీర్వాదాలు, రాక్షస పాలన గారు, అదేవిధంగా సోమిరెడ్డి గారు, అదేవిధంగా శ్రీధర్ రెడ్డి గారు, అదేవిధంగా అబ్దుల్ అజీజ్ గారు, శ్రీనయ్య గారు, అందరికి కూడా చిన్నటువంటి ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరూ కూడా పేరు పైన నమస్కారాలు తెలియజేస్తూ, గత ప్రభుత్వంలో పరిపాలన చూశారు. అరాచక పరిపాలన, సామాన్యుడు బ్రతికే పరిస్థితి లేకుండా ఉండింది. ప్రజలంతా కూడా చూసి వాళ్ళందరికీ కూడా బుద్ధి చెప్పారు. 164 సీట్లు గెలిపించారంటే ఎంత ఎక్స్ అయిపోయారో ప్రజలు దాన్ని బట్టి అర్థమవుతా ఉంది. అందుకని మా నాయకుడు ఒకటే చెప్పాడు, మీరందరూ కూడా మనకి ఎన్ని సీట్లు ఇచ్చారు, మన కోటమిరెడ్డి శ్రీనివాస్ పోలీసులు కూడా చెప్పా, మేము అధికారంకి వస్తున్నాం, ఆలోచన చేసుకోండి. మన కార్యకర్తలు చెప్పా, మేము అధికారానికి వస్తున్నాం, ఆలోచించుకోండి. ఎవరో నమ్మలా. ఈ రోజు ఏమైంది నా సోదరులను అని మిమ్మల్ని అందరూ అడుగుతున్నా. అత్యధిక ఓట్లతో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఈ రోజు సభ జరిగిందంటే కేవలం ఆయన నాయకత్వంతో మీద నాకు అభిమానం ఉంది, గౌరవం ఉంది, మంత్రుల మీద గౌరవం ఉంది. మా ముఖ్యమంత్రి అంటే ప్రాణం, మా బాలకృష్ణ అంటే నాకు దైవం, లోకేష్ బాబు అంటే అభిమానం. ఒకటి మాత్రం చెబుతున్నా, మధ్యాహ్నం చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, మన కార్యకర్తలందరూ ప్రజలకు పనిచేయాలి. నాయకులు మనల్ని మరీ అవమానపరిచి, మనల్ని మరీ ఇబ్బంది పెట్టి, మనల్ని అనేక ఇబ్బందులు పాలు చేసిన మన కార్యకర్తల్లో ఏ ఒక్కరిని కూడా వదిలిపెట్టే ప్రసక్తే లేదని చెప్పి జై తెలుగుదేశం. కార్యకర్తల నాయకత్వం, కార్యకర్తల నాయకత్వం, కార్యకర్తల నాయకత్వం. గాంధీ చంద్ర చంద్రబాబు బిడ్డ జగనన్న వైనాట్ 175 అన్నాడు. పాపం ఓన్లీ 11 మధ్యలో 5 ఎగిరిపోయింది. 151 లో 5 ఎగిరిపోయింది. ఆ తట్టు ఒకటి, ఈ తట్టు ఒకటి, 11 నిలబడింది. ఇంకా ఘోరమైన ఇక్కడ ఉన్నాడు కోర్టు దొంగ. మాకు 11 అన్నాడు, లేచిపోయినాయి 11. జిల్లా స్వీప్. ఇంకో మాట చెప్పేదా, పోయినసారి 2019లో 10 సీట్లలో వాళ్ళకి 2,80,000 వస్తే
మనకి 10 సీట్లు వచ్చి 2,80,000 చిల్లర వచ్చింది. అది తెలుగుదేశం గడ్డ, నెల్లూరు జిల్లా తెలుగుదేశం అడ్డ. మరి కార్యకర్తలు ప్రాణాలు ఇచ్చారు. మేము వచ్చాం ఇక్కడికి గాంధీకి చెప్తామని వచ్చాం. ఒక మహానాయకుడు, దేశంలో గుర్తింపు ఉండే నాయకుడు, మర్చలేని నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని రాజమండ్రి జైల్లో పెడితే గాంధీకి చెప్తామని వచ్చాం. ఇక్కడికి చెప్పుకున్నా, అక్కడి నుంచి ప్రశాంతంగా వచ్చాం. ఇట్టే మాట్లాడాం. 13 మంది మీద కేసు పెట్టారు. నా మీద, శ్రీధర్ రెడ్డి మీద, అజిత్ బాబు మీద, రాకేష్ మీద, మనోహర్ నాయుడు మీద, అందరి మీద పెట్టారు. అది మొత్తం శ్రీని మీద 64 గంట, నాకు మీద 18 గంట, లోకేష్ బాబు మీద 23 గంట. ఏంది క్రిమినల్ కేసులు? ఏమింది? రామకృష్ణ పాపం ఏదో తరిమి హత్య చేపిందంట. అది కూడా కురుగుంట రామకృష్ణ మీద కేసు. రాజకాలన్నీ చూసాం. ఆ రోజు నేను ఇక్కడ బాబు గారిని అక్కడ అరెస్ట్ చేశారంటే ఇంటి దగ్గర హౌస్ అరెస్ట్. బాబు గారిని నెక్స్ట్ డే విజయవాడ కోర్టులో ఉన్నాడంటే అక్కడ 1 టౌన్ పోలీస్ స్టేషన్. నెక్స్ట్ డే పూణేకి పోయినాం. డిజైన్ టెక్ చైర్మన్ కన్బేల్కర్ చేత స్టేట్మెంట్ ఇప్పించాం. అదిరిపోయింది. వాళ్ళకి పీఠం కదిలిపోయింది. అక్కడి నుంచి రాజమండ్రికి పోయినాం. అక్కడి నుంచి ఆదిశంకర కాలేజ్ లో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ అంటే ఏందో, సిమెంట్స్ కంపెనీ అంటే ఏందో, బాబు గారి కృషి ఏంటో, 2,30,000 మందికి స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ అంటే ఏందో, 75,000 మందికి ఉద్యోగాలు అంటే ఏందో సినిమా చూపించాం. ఆదిశంకర అన్ని చేశాం. అయ్యా, ఈ జిల్లాలో నేను కడప, రాజంపేట 2 పార్లమెంట్లో చూస్తా. మంత్రి ఉన్నప్పుడు ఇన్ఛార్జ్ మినిస్టర్, ఇప్పుడు పార్టీ ఇన్ఛార్జ్. కానీ పులివెందుల్లో కూడా లేదు నెల్లూరు జిల్లాలో అరాచకం. నెల్లూరు జిల్లాలో దోపిడీ, ఘోరాలు, నేరాలకి నెరవేర్పింది నెల్లూరు జిల్లా. శాంతికి మారుపేరు నెల్లూరు జిల్లాలో. అన్యాయం చేశారు, అరాచకాలు చేశారు. ఒక లాకప్ డెత్ ఉదయగిరి నారాయణ